పరిశుద్ధమైన తండ్రి కృపగణేశ్ ప్రభా మీ పరిశుద్ధ నామమున వందనములు తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మన ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభా మన ఆరాధించగల సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోనికి రండి ప్రభా. తండ్రి మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం తమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయన మీ సన్నిధిలో నిత్యమైన సంతోషము సమాధానం ఉంటుంది ప్రభా. తండ్రి మిమ్మల్ని ఆరాధించినప్పుడు ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభా విడుదల ఉంటుంది, స్వస్థత ఉంటుంది ప్రభా, నింపుదల ఉంటుంది నాయన ప్రభా. తండ్రి ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో బయలుదేరి వచ్చారో మాకు తెలియదు కానీ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా చేతులెత్తి గణపరిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆరాధనలో తాకమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా, మా మధ్యలోనికి రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. ఆరాధన అంతట్లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభా. తండ్రి రావాల్సిన మా ప్రియులు తండ్రి త్వరగా తీసుకురామని వేడుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి, అన్ని విషయంలో మీరే తోడుగా ఉండి ప్రభా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి 240వ పాట పాడుకుందాము. 301వ పేజీలో ఉన్నటువంటి 240వ పాట ఓ సంగమా సర్వాంగమా అనేటువంటి పాట పాడుకుందాము. దయచేసి ప్రభువుని అందరూ చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ పాడుకుందామండి. అందరం మౌనం ఉండడానికి కాదు, స్తుతించడానికి వచ్చాం కాబట్టి దయచేసి ప్రభువుని చప్పట్లు కొడుతూ స్తుతిద్దాము. ఓ సంగమా సర్వాంగమా అనేటువంటి పాట పాడుకుందాము. ఓ సంగమా
కీర్తనలో నుంచి 256వ పాట పాడుకుందాము. 113వ పేజీలో ఉన్నటువంటి ప్రీతిగల మన యేసు. 256వ పేజీ 113వ పాట. 113వ పేజీలో ఉన్నటువంటి 256వ పాట ప్రీతిగల మన యేసు. Together
ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి ప్రభువు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారండి, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మన జీవితాల్లో ఎన్నో మేలు చేశారు. ఆయన ఒక మాట చేత ఆయన యొక్క భూమిని ఆకాశాన్ని అంతటినీ సృజించినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుని మనం స్తుతించి ఆరాధించుకోవాలండి. ఉదయకాల సమయంలో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, ఇటు ఉన్నటువంటి ప్రకృతిని అంతటినీ కూడా ఒక్క మాట చేత ఆయన సృజించినటువంటి దేవుడు. అలాంటి దేవుని ఉదయకాల సమయంలో మనం ఆరాధించుకుందాం, హృదయమంతతో ఆరాధించుకుందామండి. మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి జ్వరాలు, మనకున్నటువంటి ఏదైనా కానీ అవన్నీ కూడా మనం ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం బాధపడకుండా, భయపడకుండా ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు వైపు తిరిగి చూద్దాము. ప్రభువా, నేను నీ ముందున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ప్రభువా, నా యొక్క శరీరంలో ఈ బలహీనత ఉంది, నా యొక్క జీవితంలో ఈ యొక్క బాధ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేటువంటి ప్రతి ఒక్క వాటికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అది ఒక చిన్న మాటతో తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడు అండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో నమ్ముతున్నారో ఆయన ఈ ఉదయకాల సమయంలో మన హృదయం అంతటితో ప్రభువా నీ మాటలు వినడానికి, ఆరాధించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని చెప్తూ పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా అనేటువంటి పాటను మనం పాడుకుందామండి. స్క్రీన్ మీద మీకు లిరిక్స్ వేయబడతాయి, దయచేసి అందరూ కూడా చూస్తూ చప్పట్లు కొడుతూ హృదయం అందరితో ఆరాధిద్దామండి. ప్రభుని ఆరాధించినప్పుడు ఈ లోకంలో
తెలియదండి. నా ప్రభు నా జీవితంలో ఏది చేయలేరు, ఎందుకు నా జీవితం ఇంకా ఇలాగే ఉంది, నా జీవితం అసలు మారుతుందా, నా పరిస్థితి మారుతుందా, నా కుటుంబ పరిస్థితి మారుతుందా, లేదంటే నా భర్త మారుతాడా, నా పిల్లలు నా మాట వింటారా, నా జీవితంలో నా ఉద్యోగంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, నా కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయని మీరు అనుకుంటా ఉన్నారేమో. కానీ ఉదయకాల సమయంలో చూడండి, సముద్రానికి అగాధ సముద్రానికి ఎల్లాలో వేసినటువంటి దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి అలలకి ఆయన ఒక అడ్డుకట్ట వేయలేరా? చెప్పండి. ఉదయమంతటితో నమ్ముదామండి. మనం నమ్మితే ప్రభు ఏదైనా సాధ్యం అని చెప్పారు. కాబట్టి ఉదయమంతటితో ఒకసారి ప్రభు ఆ అగాధ సముద్రాలకే మీరు ఎల్లాలో వేసినటువంటి దేవుడు ప్రభు నా జీవితంలో వచ్చేటువంటి ఎగసిపడేటువంటి ఈ యొక్క అలలను ప్రభు, ఈ యొక్క కష్టాలను, ఈ యొక్క మానసిక వేదనను ప్రభు మీరే ఒకసారి ఆపమని ప్రభు ఉదయమంతటితో పాడుతున్నామండి. వాక్యానికి ముందు 264 పేజీలో ఉన్నటువంటి 172వ పాట పాడుకుందాము. నీ వాక్యమే నన్ను బ్రతికించేటువంటి పాట. ఆ వాక్యానికి వినక ముందు లేచి నిలబడి పాట పాడుకుందామండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన ఆయన వాక్యం కొరకు మనం వచ్చి ఉండగా ఆయన వాక్యంతో మనతో మాట్లాడాలని ప్రభుతో, ప్రభు నీ వాక్యమే నన్ను బ్రతికించేటువంటిది. నేను ఈ పాట పాడుకుందాము. 264 పేజీలో ఉన్నటువంటి పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించే
కూర్చొని ప్రార్థనలో ఉందాము. శ్రేష్టమైన నామమున మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో వాక్యం చూసుకోవడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ సన్నిధిలో తండ్రి ఉదయకాలంలో మీ సంఘముగా కూడి నేను ఆరాధించటకు, నేను స్తుతించటకు, నేను బలపరచుటకు దేవా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలా గొప్ప పరలోకమందునైనా బాబా మీరు కెరూబులు మహాదూతుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 ప్రతి గౌరవుడితో ఆరాధించబడుతూ మహిమపరచబడుతున్నాం. గొప్ప దేవ, వంటి వారు మమ్మల్ని కూడా ఈ సందులో సమకూర్చి ఉదయకాలం నేను సేవించి భాగం ఇచ్చారు. పాటల్లో ప్రభావం మహిమ పొందారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను తండ్రి ఆయన చేసే ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం. గత వారం అంతా నేను ఎక్కడికైతే భద్రపరిచి నేను మరొక పరిశుద్ధ దినమును 3వ ఆదివారం మాసంలో ఇచ్చి కుటుంబాలుగా మేము వచ్చి నేను ఆరాధించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవ, ఈ సందులో సంఘంలో మేము కూలీలుగా నీ వాక్యం నుండి మాతో మాట్లాడము, నిజం గల మాటలు మాకు వినిపించే నీ శక్తి గల మాటలు అయినా తండ్రి హృదయంలో పొలిచే మాటలను తండ్రి మాకు దయచేసి మమ్మల్ని సరించి ఎక్కడ నీకు ఆయాసకరంగా, ఎక్కడ నీకు అవకరికర త్రోవల్లో ఉన్నామో వాటిని కూడా సరిచేసి మా ఉదయం నేను తిన్నగా నీ వైపు చూసినట్టుగా తండ్రి నిన్ను గర్పించినట్టుగా చేయమని మీరే మహిమపదమని వాక్యమును దీవించి ఐదుగురుల పాత్రను నన్ను సెలవు మాటలతో నన్ను దాచండి ప్రభావం. ఏ మాత్రం యోగ్యత లేదని ఒప్పుకొచ్చు, నన్ను సైతం ఒప్పుకొచ్చు, నన్ను కనికరించు. నీ మాటలను చెప్పుటకి యోగ్యత కృపను నాకు తెలుసు. కానీ నీ నోటి పరిగా చేసుకుని మీరే మహిమపదం. విషాదయంత్రం ద్వారా ఎంతమంది ఇచ్చినారో వారిని కూడా మీరు దర్శించి నేను వారిని మహిమపరచుకోండి. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఉదయకాలం మనం చదువుకున్న ఉత్తర రీతిగా చదువుకున్న భాగమును చూసుకుందాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఆఖరి లైన్ చదువుకున్నాం. ఫస్ట్ అండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము ఆఖరి లైన్లో ఒక మాట ఉంది. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. మనకి చదువు అందరు చదువు అనేది, నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నీవు గణపరచలేదు. చాలా ప్రార్థన చేస్తే ప్రభా ఈ వాక్యము ఒక దేవుని కనుక చేయండి, యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దానియేలు చెబుతున్నాడు, రాజైన బెల్షస్సరుకు ఈ మాట చెబుతున్నాడు. రాజైన బెల్షస్సరు, నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు కనపరచలేదు. ఉదయకాలమున మనము ఈ మాటలు గ్రహించవలసిన వారిగా ఇచ్చినాం. నిజమే, మన ప్రాణము మన సకల మార్గములు దేవుని వశమున ఉన్నాయి. ఇవి ఏమాత్రము మన వశమున లేవు. ఉదయకాలం
కాలంలో మనం ఈ రీతిగా ప్రాణముతో సజీవులుగా ఉండి ఆరోగ్యముతో ఉండి అన్ని అవయవాలు చక్కగా మనకు పనిచేస్తూ ఉండగా ఈ రీతిగా మనం దేవుని మందిరానికి రావడం అనేది ఆయన వర్షం, ఆయన అది మనకి ఇచ్చాడు కనుక ఆయన మార్గంలోకి మనం తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఇక్కడ జీవం ఉంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది కదా, అక్కడికి తీసుకొచ్చాడు కనుక మనకు ప్రాణం ఇచ్చాడు, తిరిగి మందిర మార్గంలోకి తీసుకొచ్చాడు. అవి దేవుని వర్షంలో ఉన్నాయని మనం గ్రహించవలసిన వారు. ఇక్కడ దానియేలు బెల్షస్సర్ అనే రాజుకు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఈయన చేసిన తప్పిదములు మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ అధ్యాయము మొదటి వచనము చదువుకుంటే కొన్ని వచనాలు 1 నుంచి చదువుదాము. రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలోని తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించారు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణంలో తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటిలో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఇక్కడ మనం చూసినట్లయితే బెల్షస్సర్ రాజు 2 తప్పిదములు చేస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నాడు. దేవునికే విరోధముగా, దేవునికే అయిష్టమైన కార్యములు, దేవునికే అసహ్యమైన కార్యములు ఇక్కడ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడంటే ఒక 1000 మందికి గొప్ప విందు చేయించిన ఒక ఫంక్షన్ పెట్టాడు. చక్కగా 1000 మంది వచ్చారు, అధిపతులు వచ్చారు, రాణులు వచ్చారు, ఉపపత్నులు వచ్చారు. చాలా అట్టహాసముగా రాజు కదండి, మంచిగా భవనంలో మరి అన్ని విందు ఏర్పాట్లు అంటే చక్కగా జరుగుతూ ఉంటాయి కనుక అందరూ వచ్చారు, కూర్చున్నారు, అందరూ ద్రాక్షరసము త్రాగుతున్నారు. మంచిదే, ఆ కాలంలో ద్రాక్షరసం అనేది ఇక్కడ మరి ఇజ్రాయెల్ దేశంలో పంట అది ఎక్కువ పండుతుంది కాబట్టి ద్రాక్షరసం తీసుకుంటారు కనుక. అయితే ఇక్కడ చేసింది ఏంటంటే ఆయన 3వ వచనంలో చూస్తే 2వ వచనంలోనే నెబుకద్నెజరు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించారు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలోని తీసుకున్న సువర్ణోపకరణము తెచ్చి ఉంచగా వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగారు. దేవుని మందిరంలో ఉన్న వస్తువులను దేవుని మహిమార్థమే వాడాలి. ఏది కూడా దేవుని మందిరంలో బయటకు వాడటానికి వీల్లేదు. ఈవెన్ మైక్ కానీ, డ్రమ్స్ కానీ, ఏదైనా ఏ ఫంక్షన్కి మనము అన్య ఫంక్షన్కి వాడటానికి వీల్లేదు. దేవుని పని నిమిత్తమే వాడాలి కనుక నెబుకద్నెజరు అనే ఆ బెల్షస్సర్ యొక్క తండ్రి, ఆయన కూడా రాజే, ఆయన కూడా ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు. దేవుడు అతనికి శిక్ష వేసినప్పుడు అతను గుణపడి అతను దేవుని దగ్గరికి వస్తాడు. అలాగే వచ్చి తర్వాత దేవుని మందిరాన్ని కట్టించి కానీ దేవుని ఎక్కువ ఆరాధించినట్టుగా మనం చూస్తాం. అలాంటి నెబుకద్నెజరు తెచ్చిన ఆ యెరూషలేములోని మందిరంలోని పాత్రలను ఈ కుమారుడు బెల్షస్సర్ తీసుకుని వచ్చి ఆ విందులో ఆ పాత్రను ఉపయోగించి అందులో ద్రాక్షరసం పోసి త్రాగుతున్నారు. రెండవది ఏం చేశారంటే 4వ వచనంలో వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం. 2 తప్పులు ఇక్కడ చేశారు. దేవుని కానీ వాటిని ఏమాత్రం శక్తి లేని వాటిని తీసుకొని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, రాయితో చేయబడిన విగ్రహాలను దేవతలుగా చేసుకుని బ్రతుకుతున్నారు. విగ్రహారాధన అనేది దేవునికి అసహ్యమైన కాదు. విగ్రహారాధన అనేది దేవునికి అయిష్టమైన, ఆయన మోసజాలడు కదా. మనం చూస్తాం నిర్మాణ పట్టణంలో నేను తప్ప మీకు వేరుగా
దేవుడు ఏ విగ్రహం అనేక సాగినా దేవుని ఆజ్ఞాని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ బెల్షస్సరు విగ్రహ పూజలు చేస్తూ చేయకూడని పని మందిరంలోని పాత్రలో పాత్రలు తెప్పించి అందులో ద్రాక్షరసం పోసి త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నిందులు 1000 మందితో కూడి ఎంతో దేవుడిని ఈ ఐశ్వర్యమైన పని చేస్తున్నారు. ఇది దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు. చూసారా, మనము ఏది చేసినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆది కాలంలో చూసినట్టయితే ఇక్కడ 6వ అధ్యాయంలో చూసినట్టయితే మనకు మాట కనబడుతుంది. ఆది కాండము 6వ అధ్యాయంలో ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే అక్కడ కూడా నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహతో ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. God is a seeing God. బొమ్మలకి కళ్ళ నుండి చూడము కదా, బొక్కులు వాసన చూడము, చెవు నుండి వినము, నోరు నుండి మాట్లాడము, కాళ్ళ నుండి నడవము, చేతుల నుండి ఏం చేయలేరు కదా. విగ్రహములు చేయవారు వారు కూడా అలాంటి వారండి. శేఖరంలో ఉన్నారు కదా. ఒక మొగ్గులు తీసుకుని చెట్టు మొగ్గులు నరికి ఒక కర్రలతో గుడాలు వేసుకుంటాడట, ఒక కర్రతో పొయ్యిలో మంట చెరుకు వాడుకుంటాడట, ఇంకొక కర్ర తీసుకొని మొదలు పెట్టి నీవే నా దేవుడు అని ఆరాధిస్తాడు. కాబట్టి వాటిని చేయవారు కూడా అలాంటి వారే, వారు కూడా విగ్రహం లాంటి వారే. విగ్రహంలోకి ఏ శక్తి లేదు కనుక ఇక్కడ బెల్షస్సరు మరి చేయనది యెహోవా చూచాడు, దేవుడు చూచాడు. మనం ఏం చేస్తున్నది అది చూస్తున్నాడు కదా. యెహోవా కన్నులు చెడ్డవారి మీదలో మంచి వారి మీదలో ప్రతి స్థలం మీదలో అది చూస్తున్నాడు. ఇది సీన్ గాడ్. కనుక ఇక్కడ బెల్షస్సరు చేసింది దేవుడు చూశాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు తనకు రావాల్సిన ఘనతలో దేనికి రాకుండా చూసే దేవుడు. మనం కూడా దేవుణ్ణి ఘనపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగం ఏదో వచ్చాయి మొదటి వచ్చిన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన దగ్గర చూసుకొని ఏం చేస్తున్నాం, దేవుని కంటే తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ ఏదైనా మనం పెంచుకుని ఎక్కువగా చూస్తూ మన మనసులో పెంచుకుంటున్నాము. దేవుని మందిరంలో ఉంటాము కానీ మన తలంపులు ఎక్కడో ఉంటాయి, మన ఆలోచన అవి కూడా దేవుని దృష్టికి విగ్రహాలు అంటే ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏది ఇచ్చినా కూడా అది విగ్రహాలు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారంటే బెల్షస్సరు కూడా విగ్రహార్థన చేస్తూ కనుక ఇక్కడ చూసినట్టయితే దేవుడు జోక్యం చేసుకొని ఇక్కడ ఏమైందండి, ఆ ద్రాక్షరసం ప్రాముఖ్యంగా చదవండి. సరే వచ్చింది అక్కడ ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర నగర గోడ పూత మీద ఏదో రాతం రాయించినట్టు రాజు ఆ హస్తము చూడగా అతని ముఖము వికారమైన అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ మరుగుచు గుర్తుకొచ్చు. దేవుడు చూసినప్పుడు దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బెల్షస్సరు చూశాడు. తను చేసిన భయంకరమైన అసహ్యమైన కార్యములను దేవుడు చూశాడు. ఎందుకంటే ఇక్కడ బెల్షస్సరు ఎందుకు అలా చేసినప్పుడు దేవుడు జోక్యం చేస్తున్నాడంటే ఇక్కడ మనం చూసినట్టయితే మనం చదివిన భాగంలో తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఎలాగో దేవుడు లోబడి జీవించాడో అది తన కుమారుడైన బెల్షస్సరుకు బాగా తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట చూడండి, 22వ వచనం చదవండి. 5:22 బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటే.
ఏంటంటే ఏం చేస్తున్నారు తెలుసా? పరలోక దేవుని ఎదుట ఆయన హెచ్చించుకుంటున్నాడు. దూతల్లో ఎవరండి హెచ్చించుకున్నాడు? పరలోక దేవుని ఎదుట ఎవరు? లూసిఫర్, అపవాది, సాతాను తాను హెచ్చించుకున్నాడు దేవుని దగ్గరకు వచ్చి. దేవుడు సింహాసనం దేవుడు నేను కూర్చుంటానని దేవుడి దగ్గర హెచ్చించుకున్నప్పుడు వాడు పడద్రోయబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక గర్వ స్వభావము మరి అపవాది నుంచి వచ్చినది. తను గర్విస్తున్నాడు. గర్వను బట్టి వరదలు పడద్రోయబడినట్టుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ బెల్షస్సరు అని తన హృదయము గర్వముతో నిండి ఉన్నది. తన దేవునికి పరలోకమందుల ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటావు. చాలా తప్పండి. యేసు ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్తలో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించు. ఇక్కడ హెచ్చించుకుంటున్నాడు. ఎవరి మీద అంటే దేవుని మీద హెచ్చించుకుంటున్నాడు. దేవుడి కంటే గొప్పవారు ఎవరు ఉంటారని? దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నోటి మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు. ఆయన మీద ఇక్కడ హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఇక్కడ దేవుడు తన హస్తం చేత ఒక బుద్ధి చూపాలని వ్రేడుతో ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమి రాస్తారంటే ఇక్కడ అది రాసిన తర్వాత అర్థం కాలేదు. కానీ దానియేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు పిలిపించి మరి చదివించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. 24వ వచనం చదవండి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచి వచ్చి ఈ వ్రాతను రాసిన దేవుడుగా మెనే చెకిల్ ఉపాసిన్ అనే మాట ఇప్పుడు భాషలో రాయబడినట్టుగా మనం చూస్తాం. మెనే చెకిల్ ఉపాసిన్, దానికి దానియేలు వచ్చి ఆ వాక్యానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ ఈ వాక్య భావం ఏమనగా మీనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. ఒకటి. రెండవది చెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం ఎదురుండి విభాగిపోతుంది. సరే, 3 అక్కడ వార్నింగ్స్ దేవుడి నుంచి మీనే చెకిల్ ఉపాసి. నీ రాజ్యము నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసినప్పుడు ముగించబడింది. ఇక నీకు ఛాన్స్ లేదు. దేవునికి నువ్వు అయిష్టమైన కార్యం చేసావు, దేవునికి విరుద్ధమైన కార్యం చేసావు, దేవుని నువ్వు దుఃఖపరిచావు అనే మాట బట్టి ఇక్కడ ఫస్ట్ పనిష్మెంట్ ఏమవుతుందంటే నీవు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసినప్పుడు దాన్ని ముగించేసావు. యువర్ అకౌంట్ ఇస్ క్లోజ్. ఇక నువ్వు ఏం చేయడానికి లేదు. నువ్వు చేసిన అసహ్యమైన కార్యానికి ఒకటే శిక్ష మీకు ఉంది, ముగించేసావు. కనుక మన జీవితాల్లో కూడా మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే మనం ఆయన వైపు చూసినప్పుడు మన లెక్క ఎలా ఉంటున్నది కదా? మనలో తక్కువ లెక్క అప్పచెప్పవలసిన వారిపై మనం ఆయన నిలబడాలి. యు హావ్ టు గివ్ an account. నువ్వు ఎలాగ జీవించావు, పుట్టినది మొదలుకొని అదే మారు మనసు పొందినప్పటి నుంచి ఎలాగ జీవించావు, అదే మారు మనసు పొందకుండా ఎలాగ జీవిస్తున్నావు, అన్నింటికి లెక్క. One day you have to give an account before the judge of God. దేవుని తీర్పు ఎదుర్కొని నిలబడినప్పుడు మనం లెక్క అప్పచెప్పవలసిన. ఇక్కడ లెక్క చూసినప్పుడు ఈయన చేసిన కార్యాలకు ముగింపు వచ్చింది ప్రభుత్వ విషయంలో. రెండవది ఏంటంటే నీవు త్రాసులో నిన్ను తూచగా నువ్వు తక్కువగా కనపడు. దేవుడు నీ ఎదుట ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు తక్కువగా కనపడతావు. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జీవింపచేస్తాడు. ఊరికే మనం లేవంటే లోకంలో పర్పస్ టువర్డ్స్ గాడ్. అంటే గాడ్ హ్యాస్ పర్పస్ ఆన్ ఈచ్ వన్. మన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ లోకంలో జీవింపచేశారు. అంతేగాని ఊరికనే వచ్చి బ్రతికి తిని చనిపోవడం కాదు. అది అంజ మనసు. అంజ మనసు అయితే ఏదైన తర్వాత ఇంకొక జన్మ, కుక్క, పంది, రకరకాల 10 జన్మల తర్వాత మళ్ళీ మానవుడిగా కుక్కమని వాళ్ళ సైకిల్ అంటారు, చక్రం. కనుక వారికి ఏమి గ్రహింపు ఉండదు. కానీ జీవము గల దేవుని ఎదిగిన మనకు దేవుని దగ్గర లెక్క అడిగే సమయం రాబోతుంది కనుక ఇక్కడ చూసినట్టయితే ఆ క్లాస్ లో చూసినప్పుడు తక్కువ కనపడింది.
నువ్వు జీవించవలసిన జీవితము దేవుని ఎదుట చాలా తక్కువగా ఉంది. దేవుడు ఈ పట్ల గొప్ప ఉద్దేశములతో నేను ఈ లోకంలోకి తీసుకొచ్చాను. అయితే ఆయన కొరకు మరి ఏం చేస్తుంది, ఆయన ఎలా కనపరుస్తుంది? దేవుడు యేసులో చెప్పాడు 17వ యోహానులో, నీవు తండ్రి నీవు నాకు అప్పగించిన పని యావత్తు నేను ముగించాను. ఆయన లెక్క 10% చేశాడు. కనుక ఆయన దేవుని చేత అంగీకరించబడినట్టుగా మనం చూస్తాం. కనుక నీకు నాకు ఇచ్చిన పని మనము ముగిస్తున్నావా? ముగించడానికి ఏమాత్రము ఆ దోహదం చేసుకుంటున్నావా? దానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ క్లాస్ ముగించినప్పుడు అతను తక్కువగా కనబడిను. మూడవది ఏంటంటే అతని రాజ్యము విభాగింపబడి తీసివేయడం, అతని గుణదంతా తీసివేయడం. కనుక అతను చేసిన 2 నేరములు దేవునికి అయిష్టమైన కారణం బట్టి ఎంత ఉగ్రతను పొందుకున్నాడో మనం చూస్తున్నాం. అయినను ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఏమాత్రము ఈ దానియేలు చెప్పిన వాక్య భావములు ఆయన పేరు చేయడం, లెక్క చేయడం. అయ్యో నేను ఇలా చేసేలా అని ఇక్కడ ఏమాత్రమో బెసస్తారు పశ్చాత్తాపడట్లేదు. ఎందుకంటే తనలో ఏముందండి? గర్వముతో నిండి ఉన్నాడు. ఎందుకంటే పరలోక తండ్రికే పరలోక ప్రభువు ఎక్కితే ఆయన హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో ఈ హెచ్చించుకోవడం అనేది చాలా తప్పు. ఎంతగా తగ్గించుకుంటాము కదా. యేసు వారు మరి ఫిలిప్పు 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. పౌలు రాసిన ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ యేసు ప్రభు వారు ఎలాగో జీవించడే లోకంలో మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏముందండి? అంటే 7వ వచనం చదవండి. 6వ వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకున్నది. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే నీకునిగా చేసి యేసు ప్రభువు ఎంతండి దేవాది దేవుడు కదా. అదృష్ట దేవుడి యొక్క లక్షణములు కలిగిన దేవుడు. ఆయన అదృష్ట దేవుడే ఉన్నాడు. అనగా దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని ఒక సర్వెంట్ లాగా, ఒక పని మనిషిలాగా, తర్వాత తను తాను రిక్తులుగా ఏవైతే తనకు అధికారము అన్ని ఉన్నాయో అని ప్రక్కన పెట్టి తను ఖాళీ చేసుకున్నాడు. రిక్తులు అంటే ఖాళీగా చేసుకున్నాడు. తన అధికారం, తన శక్తి అంతా ప్రక్కన పెట్టి ఏమన్నా ఇక్కడ రిక్తులుగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనిషిగా కనబడి మరణం పొందుతుండగా, అనగా శిలువ మరణం పొందుతుండగా విధిని చెప్పిన వాడే తను తాను తగ్గించుకుని ఎంత తగ్గించుకున్నాడు. దేవాది దేవుడే ఉండి ఆయన తగ్గించుకుంటాడు. చూస్తున్నారు ఏమని ఇక్కడ ఏనాసరి ఇక్కడ అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు. దేవునికి విధేయత చూపుచున్నామా? ప్రతి విషయంలో we have to obey our God. దేవునికి లోబడినప్పుడు మనం దీవెన పొందుకుంటాం. దేవుని ఎదుట విధేయత చూపినప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు, ఆయన మాట చెప్పిన ప్రకారం చేసినప్పుడు మనకి దీవెన వస్తుంది. ఇక్కడ విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. ఎంపుడి నేల మట్టుకు తగ్గి పాట పడతాడు కదా, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నంత మెట్టిగా ఎవరు తగ్గించుకోలేదు. ఎంతమంది రాజులు తగ్గించుకున్నారు, మరి దేవుని పొందారు. కానీ యేసు ప్రభువును తగ్గించుకున్న ఆ మెట్టు చాలా అధమైందన్నమాట. అంతకంటే ఇంకెక్కువ తగ్గించుకోవడం వీల్లేదు. కనుక ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం వల్ల ఏమైందండి? అందుచేతను చదవండి 9వ వచనం, పరలోకమందుల వల్ల కానీ భూమి ఉన్న వల్ల కానీ భూమి కింద ఉన్న వల్ల కానీ ప్రతి వారి మోకాలను ఏ స్థానం మొదలెట్టును, ప్రతి నాలుక వారి నాలుక అన్నిల దేవుని మహిమాటమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు అధికముగా హెచ్చించాడు. ప్రతి నామములకు పైనామమును ఇప్పుడు ఎందుకంటే ఆయన తగ్గించు, ఎంత తగ్గించు. ఒక బంతి, రబ్బర్ బంతిని మనం ఎంత బండకేసి నేల మీద కొడితే అంత ఎత్తుకు పెరుగుతూ ఉంటుంది. ఎంత గట్టి కొడతారు అంటే ఎంత తగ్గించుకుంటుందో అది అంత పైకి వస్తామని అక్కడ మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి. కనుక యేసయ్య పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చి కిందికి నేల పట్టుకు తగ్గించుకొని
విధేయత చూపడం వల్ల ఆయన అన్ని నామాల కంటే ఆయన నామము నామము. పేతురు అంటాడు, ఆకాశం కింద ఏమన్నా ఏ నామమును కూడా మనం రక్షణ కలిగింది, కానీ అన్ని నామముల కంటే పైనామైన యేసు క్రీస్తు నామమున మనము రక్షణ గొప్ప నామం కనుక ఆయన తగ్గించుకోవడం వల్ల పరలోకమంతా భూమి కింద ఆయన హెచ్చించబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూసిన మన భాగంలో బెల్షస్సరు తను హెచ్చించుకున్నాడు, దేవుని ఎదుట హెచ్చించుకున్నాడు, దేవుని ఎదుట గర్వించాడు, దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తున్నాడు. దినములో మనం మన జీవితాలు చూసినట్లయితే ఎలా ఉంటున్నట్టు లోకంలో ఉంటున్నాం, లోకంలో మనం జీవిస్తున్నాము, లోకస్తులతో కలిసినాము. కానీ కాబట్టి ఓడ సముద్రంలోనే వెళ్ళాలి కదండి. ఓడ చిన్న నదిలో వెళ్ళదు, ఒక సరస్సులో వెళ్ళడానికి లేదు. ఎందుకంటే చాలా పెద్దది ఓడ, అంటే చాలా పెద్దది. ఎన్నో రూములు, ఎన్నో అంతస్తులు ఉంటాయి. దాంట్లో లోపల కార్లు తిరుగుతాయి, లోపల చాలా పార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద రూమ్స్, హోటల్స్, చాలా పెద్దవది. అంత పెద్ద షిప్ వెళ్ళాలంటే, అంత సాంద్రత పోయాలంటే సముద్రమే సరిపోదు. కానీ సముద్రంలో వెళ్తున్నప్పుడు సముద్రంలో నీరు లోపలికి రావడానికి వీలు లేదు. ఓడకు అంత నీరు కావాలి, కానీ ఆ నీరు మాత్రము సముద్రంలో ఓడలోనికి వచ్చిందంటే ఏమవుతుంది? ప్రమాదము, చాలా ప్రమాదము. కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, అయితే లోకం మనకు రాకుండా చూస్తాం కదా. ఏమన్నా చూస్తారా? లోకము మొదటి యోహాను పత్రికలో మనకు 2వ అధ్యాయంలో మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడైనను ప్రేమింపకుడి, ఎవరైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవోద్యమమును తండ్రి వల్ల పుట్టడం కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును తన ఆశయు గతించిపోతున్నారు, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం. లోకములో ఉన్నవాడిని దేన్ని ప్రేమింపకుడి. లోకంలో మనం ఉన్నాము, కానీ లోకంలో ఉన్నవాడిని ప్రేమింపకుడి. లోకస్తులతో కలిసి ఉండొచ్చు, కానీ ప్రేమను మనం చూపించదు, కానీ వారి యొక్క అలవాటు మనకు రావడానికి వీలేదు. అందుకని ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఇక్కడ మాటలు చూడండి. ఒక మాట ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి 4:17 చూడండి, అందరూ తీయండి. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్ని జనులు వలె, అన్ని జనులు ఎలా ఉంటారో మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. వారి మాదిరి మనలోకి రావడానికి వీల్లేదు, వారి అలవాట్లు మనలో రావడానికి వీల్లేదు, వారి ఆచారాలు మనలో రావడానికి లేదు, వారి మాటలు మనలో ఉండడానికి వీల్లేదు. అందుకని అవిశ్వాసులతో విచ్చోడిగా ఉండకూడదు. అవిశ్వాసం వారు, దేవుని ఎరుగని వారు, వారితో మనకు విజోడిగా కలిసి ఉండటానికి లేదు. కలిసి ఉండొచ్చు, కానీ వారి యొక్క స్వభావం మనకు రావడానికి లేదు. వారితో వాళ్ళ మనసుతో మన మనసు కలిసి ఉండటానికి వీలు లేదు. కనుక కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీకు మీద నడిచిపోవలదని చెప్తున్నాను. కనుక ఇక్కడ బెల్షస్సరు ఏం చేశారంటే, అన్ని జనుల వల్ల విందుకు వచ్చిన వారు రకరకాల వారు వచ్చారు, అన్ని రాజులు వచ్చారు, కానీ నిజమైన దేవుని మర్చిపోయాడు. ఆ మందిర పాత్రలో ద్రాక్షారసం పోసుకున్నాడు, వెండి బంగారం ఆ పాత్ర తప్పు చేసిన దేవతలను పూజిస్తూ సంతోషిస్తున్నాడు, కానీ దేవుని మర్చిపోయాడు. దేవుని ఏమాత్రం ఖాతరు చేయలేదు, దేవుని ఏమాత్రం లెక్క చేయలేదు. నా తండ్రి దేవుణ్ణి ఎదుగున్నాడే, నా తండ్రి కూడా ఒకసారి గర్వించినప్పుడు దేవుడు బుద్ధి చెప్పేయడానికి ఆవులే గడ్డి వేశాడు. నా తండ్రి తన దేహము తడిసినప్పుడు వెంట్రుకలు ఆ పక్షి యొక్క రెక్కలుగా గోళ్ళు, రెక్కల గోళ్ళులాగా మారిపోయాయంట. మనం చదివితే దాని యొక్క 4వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని నమ్మినప్పుడు, పశ్చాత్తాపడి ఉన్నప్పుడు ఆ నెబుకద్నెజరు ఎలాగో తగ్గించుకున్నాడో మన మాట చూద్దామంటే, తన తండ్రి అయిన బెల్షస్సరు యొక్క తండ్రి అయిన నెబుకద్నెజరు ఎలాగో తగ్గించుకున్నాడు ఒక మాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము
దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చిన్న ఒక మాట చూస్తున్నారు ఇక్కడ 34వ వచనం చూడండి. 34 ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరణ మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులను దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించాడు. నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతించాడు, ఘనపరిచాడు. తన బుద్ధి మళ్ళా వచ్చింది, మార్చుకున్నాడండి. మనస్సు మారాలి, మన హృదయంలో మారాలి. మన జీవితాలు మారుతున్నప్పుడు దేవుణ్ణిలో ఆనందిస్తాం, సంతోషిస్తాం. నెబుకద్నెజరు ఒకసారి గర్వించాడు, నేను కదా ఈ మందిరము, ఈ రాజధాని కట్టింది, ఈ భవనం నాది కదా అని అనుకోగానే దేవుడు చూశాడు. అందుకని 139లో తలకు పుట్టకొనిపే అది నీకు బాగుగా తెలిసిందని చెప్పి ఉంటాడు. దావీదు రాస్తాడు 139. తలకు ఏమొచ్చిందండి నెబుకద్నెజరుకి, బబులోనును, ఈ రాజ్యము, ఈ భవనము నేను కదా కట్టింది గర్వించాడు. వెంటనే దేవుడు అక్కడ జోక్యం చేసుకుని ఆయనకు మరి శిక్ష విధించట్టుగా మనం చూస్తాం. చదవండి 4వ అధ్యాయం. అయిన తర్వాత నెబుకద్నెజరు గ్రహించి ఇక్కడ అంటున్నాడు, నేను దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. నెబుకద్నెజరు దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఘనపరిచాడు. ఇక 37వ వచనం చదవండి. 37 చివరి వచనం. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గం న్యాయంలోనే ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడేయు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఎంత వర్షిప్ చేస్తాను. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి దేవుని చేత గతించబడిన తర్వాత తన గతింపుకు లోపడ్డాడు కదా, దేవునికి లోపడ్డాడు కనుక ఏం చేస్తున్నప్పుడు ఆయన హృదయం మారిపోయి దేవుని ఏం చేస్తున్నాడంట, స్తోత్రము చేసి ఘనపరిచాడు. ఇంకా ఏముందండి ఇక్కడ, స్తుతించుచు కొనియాడుచు. మన జీవితాల్లో ఈ 3 మనం కలిగి ఎవరు ప్రైజ్ హిమ్, ఎవరు ఆనర్ హిమ్, ఎవరు గ్లోరిఫై ఘనపరచాలి. అందుకనే పౌలు రాస్తున్నాడు, మీరు ఏమి చేసినారో అని చెప్పి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో 24వ వచనం 3వ అధ్యాయము 24వ వచనం 3వ అధ్యాయం. మీరేమి చేసినారో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ఇంకోటి ఎఫెసీయులో మీరేమి చేసినారు అనగా మీరు భోజనము చేసినారు, పానము చేసినారు, మరి ఏమి చేసినారో ప్రభువు మహిమార్థమే సమస్తము చేయండి. ఏమి చేసినట్టే మరి ఏ మాట మాట్లాడినా దేవునికి మహిమ రావాలి, ఏ పని చేసినా దేవునికి మహిమ రావాలి, ఏ ప్రవర్తనలో మనం ఉన్న ఆ ప్రవర్తన దేవునికి మహిమ చేర్చాలి, ఇతరులకు దేవుని మహిమను మనం చూపించాలి. మన జీవితాల్లో అలా ఉండాలి. అందుకని యేసు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు చీకట్లో ఒక క్యాండిల్ వెలిగిస్తే ఎలా ఉంటుందండి, వెంటనే చీకటి అంతా పోతుంది. కనుక వెలుగైన మనము ఇతరులు చీకట్లో ఉన్నారు, అణిజనులు చీకట్లో ఉన్నారు, దేవుని ఎరిగిన వారు చీకట్లో ఉన్నారు, పాపం చేసే వారు చీకట్లో ఉన్నారు. వారికి నీళ్ళలో వెలుగు ఫలము వారికి కనబడాలి. వెలుగు ఫలం వేసి పత్రికలో ఏంటంటే మంచితనము, సత్యము, నీతిలో ఉంది. మంచితనము, నీతి, సత్యములో కనబడుతుంది. కనుక మన మంచితనము వెలుగులో ఉంది, నీతి వెలుగులో ఉంది. ఏ నీతి అంటే దేవుని నీతి. దేవుని నీతి ఎప్పుడు వచ్చిన మనకు, దేవుని యేసయ్య రక్తంలో మన పాపను కడగబడిన తర్వాత మన నీతి ఏమైపోయింది, దేవుని నీతిగా. మన నీతి మొదట ఎలా ఉందని, మురికి గుడ్డలుగా ఉంది, చీపిరి గుడ్డలుగా, మురికి గుడ్డలుగా ఉంది. అటువంటి నీతిని మనం దేవుని రక్తం చేత యేసయ్యకు చూస్తా దేవుని నీతిగా చేస్తాం. కనుక మంచితనము, నీతి, సత్యములో కనబడుతున్న వెలుగు ఫలాలు. కనుక మనం వెలుగు వలె ఉండాలని. కనుక మీరు ఏం చేశారో డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు మనం దేవుడు ఏం చేశారు, అక్కడ మన యెషయాలో ఉంది, యెహోవాను నేనే, మీరే నాకు చేయండి, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, మిమ్మల్ని సాక్షులుగా పెట్టుకున్నాను, నా రక్తం రక్తం ఇచ్చి మిమ్మల్ని కడుక్కున్నాను. మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను. ఐ బాట్ విత్ మై ప్రెషియస్ బ్లడ్, నా స్వరక్తంతో నేను కొన్నాను. కనుక నీకు
నీ మీద ఏ మాత్రం నీకు అధికారం లేదు. నా దగ్గరకు వచ్చి నా చిత్త ప్రకారం కదా. దేవుని చిత్తము జరిగించేవాడు మనం దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము ఎక్కడ లోకములో మనకి హెవెన్ ఉంది. ఇటీవల ఒక అమెరికాలో ఒకతను చార్లీ కర్క్ అనే ఒకతను చంపబడ్డాడు. అతను ఎంత 31 సంవత్సరం వయసులో ఎంతగా దేవుని వాక్యం బోధిస్తూ అన్నీ ఖండిస్తున్నారు. ఆడవారు పెళ్లి చేసుకుంటారు అమెరికాలో, మగవారు చేసుకుంటారు, నపుంసకులు మగవారు చేసుకుంటారు, రకరకాల జీవితాలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, సెకండ్ లాగా విడాకులు తెచ్చుకుంటారు, మళ్ళీ ఆమె ఇంకొకరిని చేసుకుంటుంది, ఈయన ఇంకొకరిని చేసుకుంటారు, మళ్ళా సెకండ్ లాగా ఇచ్చుకొని విడాకులు తీసుకుంటారు. ఇలాంటి కల్చర్ ఉన్న ఆ దేశంలో ఆ చార్లీ కర్క్ ఆయన ఎంతగా బోధించి అన్ని చోట్ల టెంట్ వేసుకొని హాల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో ఆయన తప్పు, ఇది చేయటము తప్పు, అబార్షన్ గర్భపాతము తప్పు, చేయకూడదు, దేవుని వాక్య ప్రకారం తప్పు, దేవుడిని అంగీకరించడు అని ఖండించి ఎన్నో చోట్ల చెప్తూ ఉన్నాడు. టర్నింగ్ పాయింట్ అనే ఒక సంస్థను పెట్టి ఎంతమందిని కదిలించి యూనివర్సిటీస్ లో కాలేజ్ లో వెళ్ళి అన్ని చెప్పినప్పుడు చాలా మంది క్వశ్చన్స్ వేసేయండి. ఎంతో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవాడు. అలాగే ఈ దినాల్లో యూట్యూబ్ లో అది ఎంతో మారిపోతుంది. 31 సంవత్సరంలో వ్యక్తిని ఒక కుర్రాడు యూనివర్సిటీ యూత్ అనే యూనివర్సిటీలో అక్కడ ఆయన ఆ బోధ అలాగే టర్నింగ్ పాయింట్ అనే ఒక కార్యక్రమం పెట్టి చేస్తున్నప్పుడు ఆయన మేడ మీద నుంచి గన్తో పేల్చినప్పుడు ఇక్కడ గన్ను మెడకి తగిలిపోయి అక్కడే చచ్చిపోయాడు. రీసెంట్గా 10వ తారీఖు చనిపోయాడు, సెప్టెంబర్ 10న. కనుక ఆయన యొక్క మాటలు, ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఎంతో మంది వ్యవస్థలు మేము కూడా చార్లీ కర్క్ లాగా మేము కూడా జీవిస్తాం, ఆయన కొరకే జీవిస్తాం, యేసయ్య కొరకే ఆయన చెప్పిన బోధలు మేము అనుసరిస్తాం. మనం ఎలా ఉంటున్నాం, మన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఆయన 35 సంవత్సరాల్లో ప్రపంచం అంతటా ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉందండి. దానివల్ల ఎంతో మంది కన్నీటితో, నేను కూడా అది విన్నప్పుడు కన్నీరు వచ్చేసిందా అని యవనస్తుల భార్య ఆయన కూడా నా భర్త ఎలాగ చేశాడో అది నేను చేస్తాను తప్ప అంతవరకు అని చెప్పి ఆమె కూడా కంకణం పెట్టుకున్నాను. ఆ పేరు ఎరికా కర్క్. కనుక మనం ఇలాంటి విన్నప్పుడు మనం స్ఫూర్తి రావాలి. దేవుని కొరకు జీవించే జీవితం, దేవుని మహిమపరిచి ఈ బెసెస్ లాగా దేవుని దుఃఖపరిచే కార్యక్రమాలు కాదండి. మన జీవితాలు దేవునికి ఏం చేయాలంట? సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి. చూసారు ఇక్కడ మనం రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము మాట చక్కని మాట చూడండి. 1-2 వచనం చదువుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మీ శరీరములో ఏం చేయాలంట? సజీవ యాగముగా, అంటే లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా. ఒక గొర్రె పిల్లను ఒక బలిపీఠం పెట్టి దాన్ని నరికినప్పుడు యాగముగా అయిపోతుంది. మనం సజీవ యాగముగా క్రీస్తు కొరకు జీవించబోతున్నాం. మన జీవితంలో ఎంతకాలం అండి? బైబిల్ 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే. గివ్ దిస్ వరల్డ్, ఈ లోకం పొందవలసిన వారమై ఉన్నాము కనుక ఆయన కొరకు మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. ఆయన మనము ఘనపరచాలి, ఆయన మనం ప్రచురపరచాలి. ప్రభు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఆయన వచ్చి వారికి ఆయన మరణములో ప్రచురము చేస్తామని ఆ పనులో పాల్గొంటున్నాము. మరియు ప్రీచింగ్ ద ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, సువార్త చెప్తున్నామా? ఈ చార్లీ కర్క్ ఆయన 3 చెప్పాడు. అంతే ఇది చేయండి. ఏంటంటే దినము ప్రతిరోజు బైబిల్ చదవండి, మీరు చదివిన దాన్ని మీరు గ్రహించి దాని ప్రకారం జీవించండి. 3వది ఇతరులకు వెళ్ళి చెప్పండి. ఆ రోజులో ఈ 3 పనులు చేయండి. దట్స్ ఇట్ అన్నాడు ఆయన. ఈ 3 చేయండి. మీరు బైబిల్ చదవండి, రోజు బైబిల్లో ఏదైతే చదివారో దాని ప్రకారం జీవించండి. తర్వాత తీసుకెళ్ళి సువార్త, ఒక్కటైనా సువార్త ఆ రోజులో ఎలా చెప్పగలిగితే ఒక్కొక్కరు మనం మన దేశాన్ని మనం మార్చాలి. ఎంతోమంది మతోన్మాదులు వెలుగుపోతున్న ఈ దినాల్లో మనం వారిని మార్చాలంటే మన జీవితాలు వెలుగు చూపించాలి. వారికి తెలియదు. ఇటీవల నేను సువార్త వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మాకు ఎంతో ఆర్గ్యూ చేశాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, బైబిల్ అంతా చెత్త నేను నమ్మనన్నాడు. నేను చెత్త నీలో ఉంది బాబు, నాలో చెత్త, మనలో చెత్త ఉంది, బైబిల్ లేదు.
బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఆయన నమ్ముకో అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. నేను చర్చికి వస్తాను కనుక మనం దేవుణ్ణి మనం ప్రకటించాలి. దేవుణ్ణి ఇక్కడ దర్శిస్తారు. తను ఏం చేసిన చివరికి తన జీవితము హెచ్చించుకోవడం వల్ల ఏమైపోయింది చూసినట్టయితే తన ఆఖరి వచనం చదువు 30 వచనము దానియేలు 5:20-5:30 ఏముంది లాస్ట్ వచనము. ఆ రాత్రి అయితే కల్దీయుల రాజైన రాజు బెల్షస్సరు ఆయన ఉదయం 10ంటికి పెద్ద విందు చేసుకున్నాడు, జల్సా చేశాడు, ఆ మెరీ మేకింగ్ చేశాడు. కానీ రాత్రికి ఆయన జీవితము అంతమవుతుందని తెలియదండి. అందుకనే దావీదు అంటాడు, నా అంతము ఎట్లుండేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంతో నాకు తెలుపుము అంటున్నాడు. మనం తెలియదండి, అన్ని తెలుసు. మన బర్త్డే చేసి ఎప్పుడో కానీ బర్త్డే చేసుకుంటారు ఇక్కడ. కానీ డెత్ డే ఎప్పుడండి? డెత్ డే చనిపోయిన వాడి తప్ప అందరికీ తెలుసు, బతికిన వాళ్ళందరూ. కనుక మన జీవితము కనుక ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు. దేనికోసం ఏమో అంగమ్మ ఆర్భాటం చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పాడు, నా ఎందుకు భయభక్తులు కలిగి జీవించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ దినాల్లో ఇక్కడ బెల్షస్సరు దేవునికి విరుద్ధమైన కార్యం చేసి తను గతించినట్టుగా చూస్తున్నాం. సామెతలు 16వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక మాట చక్కగా సొలొమోను రాసిన మాట. సామెతలు 16వ అధ్యాయము 18 చూసామండి. 16:18 నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనం ముందు pride goeth before a fall. ఈ మాట చాలా ఒక అన్య కాలేజ్ లెక్చర్కి చెప్పినప్పుడు భయపడిపోయాడు. ఈ మాట నేను చిన్నగా చెప్పాను. బైబిల్ ఏదండి, నాశనం ముందు గర్వం నడుచును, ఇంగ్లీష్లో దాన్ని ప్రైడ్ గోయింగ్ బిఫోర్ ఫాల్ అంటే ఆయన ఒక షేక్ అయ్యి ఏంటి ఈ మాట అన్నప్పుడు బైబిల్ ఈ మాట ఉందండి. నాశనం ముందు గర్వంగా ఎవడు ఉంటాడో నాశనము ఎదురు ఉన్నదండి, దగ్గరలో ఉన్నది, వాడు గ్రహింపు కాదు. పడిపోవడానికి ముందు అహంకారమైన జాగ్రత్తగా బెల్షస్సరుకి తెలియదు ఈ రాత్రి నా జీవితము అంతమవుతుంది అనుకోలేదు. కానీ బాగా జలసాగా చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. కానీ గ్రహించలేకపోయాడు. దేవుని మీదనే హెచ్చించుకున్నవాడు నా హఠాత్తుగా నాశనం. మనం చూస్తాము, లోబడినోళ్ళని ఎన్నిసార్లు గతించినానో లోబడినోళ్ళని వాడు హఠాత్తుగా నాశనం అవుతున్నట్టు. ఎన్నిసార్లు గతించి మనం వాక్యం వింటున్నాం, గతింపులు వింటున్నాం, ఇంకా లోబడకుండా ఉన్నారా, ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారా, యేసు రక్తంలో పాపన కడుక్కోకుండా ఉంటే చాలా డేంజరస్ లో ఉన్నట్టే. 1 hour మంది కాదు, నెక్స్ట్ 1 hour మంది కాదండి, రేపు కాదు, కానీ 1 hour మంది కాదు. ఎన్నో మనం చూస్తున్నాం. కనుక ఈ రోజుల్లో మనం ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. నాశనం ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అయితే ఇక్కడ 15:33 ఆఖరిగా చదవండి. 15:33 సామెతలు, ఘనతకు ముందు వినయముందును, ఘనతకు ముందు వినయము. Where there is humbleness, there is upright glory వస్తుంది, ఘనత వస్తుంది. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బెల్షస్సరు అతో దానియేలు అంటాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నావో నీవు ఆయనలో ఘనపరచలేదు. దేవుని మనం ఘనపరుస్తున్నావా, మహిమపరుస్తున్నావా? సమయంలో కనుక 1వ అధ్యాయము 2వ అధ్యాయము చక్కని మాటలు చూడండి. 1 సమయంలో 2వ అధ్యాయము 30వ వచనంలో ఆఖరి చదవండి. 2:31 సమయంలో 2:30 ఆఖరి. కావున యెహోవా వాక్కు ఏదనగా తీసారా, నన్ను కనపరచువాన్ని నేను కనపరుస్తున్నాము. ఈ దినాల్లో మనం కనపరుస్తున్నాము. ఏం చేసినాను, మీరు ఏమి చేశాను కనపరిచే విధంగా ఉండాలి. నీ కార్యములు, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన కదా. మనకి దేవుడు రెండే చెప్పారు. ఏంటంటే వాళ్ళని దేవుడు ఇస్రాయేల్ చెప్పారు, మీరు యు ఆర్ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇంకోటి ఏం చెప్పారు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు, లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అన్ని వేసి నన్ను వేయండి, అందరికీ ఉప్పు అన్ని వేసి ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది?
ఉప్పు ఎంత రుచి తక్కువ చేస్తాం. కనుక మన సంభాషణ అంతా ఉప్పు వేసినట్టుగా ఉండాలని వాక్యం సాధిస్తాం. ఉప్పు అందరికీ ఎంతో మరి టేస్టీగా ఉన్నట్టుగా మన మాటలు కూడా అలాగే ఉండాలి. మన మాటలు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? మనం చూసినప్పుడు మీరు ప్రభుని ఎరిగిన వారు కదా. స్కెవయ్య అనే కుమారుడు బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యంలో అపోస్తుల పౌరులు వారి దయ్యాలను వదలగొడుతుంటే వీరు కూడా వచ్చి దయ్యాన్ని మొదలు పెట్టడం వచ్చారు. కానీ ఆ దయ్యములు ఉన్నారు, ఏమన్నాయండి? మేము యేసు ప్రభుని ఎరుగుదము, పౌరులను ఎరుగుదము, మీరెవరో మేము ఎరుగమని చెప్పి వారిని తొమ్మిగా ఎగిరి వారిని కొట్టినప్పుడు వారు దిగంబరులై అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తాం. కనుక దేవుని కార్యములు దేవుని శక్తి చేతనే మనము చేయగలము. దేవుని కలిగి ఉన్నప్పుడే దేవుని కార్యములు ఆయన బలమును మనము ఆయన కలిగి ఉన్నప్పుడే చేయగలం. దేవుని ప్రకారం మనం ఏం చేయలేము. అందుకని యేసు చెప్పారు, నాకు వేరుగా ఉన్న మీరు ఏమీ చేయలేరు. యోహాను పత్రిక 15 ఉంటుంది, నాకు వేరుగా ఉన్న మీరు ఏమీ చేయలేరు. కనుక మనం ఆయన లోపడినప్పుడు ఆయన శక్తిని ఇస్తాం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం అంటాడు. కనుక ఆయన శక్తి మనలో సంపూర్ణత వస్తూ ఉంటుంది. ఆయన కార్యరూపం కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బెస్తలు దేవునికి అయిష్టంగా జీవించి గర్విష్ఠులే జీవించి తన జీవితమును నాశనం చేసుకుని చూస్తాం. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో కూడా ఒక ఉజ్జి అనే రాజు కూడా ఎలాగా ఆయన జీవితం నాశనం ఏదో చూస్తే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం చేయండి. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 16వ వచనం చదవాలి. 16వ వచనం, అయితే అతడు అంటే ఉజ్జియా రాజు, దాని గురించి చదవని ఇంటికి వెళ్ళి అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయిండు. అతడు స్థిరపడిన తర్వాత మనిషి ఏమి లేనప్పుడు బాగానే ఉంటామని దీనిగా ఉంటామని కొద్దిగా డబ్బు కానీ కొంత అర్హత కానీ ఒక ఆదాయం కానీ ఆస్తి కానీ పెరిగినప్పుడు గర్వించి చెడిపోయే ఆస్కారం ఉంది. ఉజ్జియారాజు అతను స్థిరపడిన తర్వాత అతను మనసున గర్వించి చెడిపోయిన తర్వాత చూస్తే అతను దేవుడు ఉగ్రత పొందుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. 19వ వచనం చూడండి. 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్జన చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతను ఉండగా యాజకులు సూచించి ఉన్నప్పుడు అతని వసట కుష్ఠరోగము. దేవుని ఉగ్రత గర్వం అనేది చాలా డేంజరస్. పేజీలో ఉన్నటువంటి 311వ పాట పాడుకుంటాం. మన కానుకలు అర్పించే సమయంలో 311వ పాట పాడుకుంటాం. రాకడ సమయములో కడపూర శబ్దములో యేసును చేరుకునే విశ్వాసముని పొందు. రాకడ సమయములో కడపూర శబ్దములో
ప్రియులారా, మన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది. 8:10 నిమిషాలకి ఈ ఆరాధన బృందం ఖచ్చితంగా ఇక్కడ కలుసుకొని ప్రార్థనలు కలుసుకోవాలి. ఎవరైతే ఆ వారానికి మరి వేదిక మీద నిలబడి ఆరాధించడానికి మీ పేర్లు ఎవరెవరి పేర్లు అయితే అక్కడ లిఖించబడినాయో దయచేసి వాళ్ళు 8:10 గంటలకల్లా 8:10 మందిరంలోకి వచ్చి చిన్న గ్రూప్ రేట్ చూసుకుని ప్రార్థన ద్వారా మనము ప్రభువుని కలుసుకోవాలి. ఆరాధనలో మనం ప్రార్థనలో ప్రభువుని కలుసుకోకపోతే మనం ఎంత పాడినా, ఎంత స్వరం ఎత్తి ఎంత చక్కటి స్వరంలో నేను పాడినా ఉపయోగం నిరర్థకం అయిపోతుంది. మన కష్టం, మన ప్రయాస. దయచేసి గమనించండి. ప్రతిదానికి మూలం ప్రార్థన. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని సరిగ్గా మనం ధరించకపోతే, ఆయుధం సరిగ్గా ధరించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమైంది? యుద్ధంలో అది సంగతి. యుద్ధంలో ఓడిపోతారు. ఆయుధాన్ని సరిగ్గా పట్టుకోవడం నేర్చుకోవాలి. కర్ర సాము చేస్తారు కొంతమంది కదా. కర్ర